హలో ఎవ్రీవన్, థర్డ్ ఫేజ్కి ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే యాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ థర్డ్ ఫేజ్లో మీకు కంపల్సరీ సీట్ రావాలి అంటే ఏం చేయాలి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో ముందుగా మనము టాప్ కాలేజెస్ని అయితే యాప్ చేయకండి, అంటే సెలెక్ట్ చేయకండి. ఎందుకంటే మీకు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ కానీ, నిజాం కాలేజ్ కానీ, సిటీ కాలేజ్ కానీ ఆల్రెడీ మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లోనే ఫిల్ అయిపోయి ఉండొచ్చు 95%. ఒకవేళ మీకు 950 మార్క్స్ ఎబోవ్ వస్తేనే మళ్ళీ థర్డ్ ఫేజ్లో ట్రై చేయండి. సో లేకపోతే ఆ కాలేజెస్ని పెద్దగా పట్టించుకోకండి, ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసిన ఆ కాలేజ్లో వచ్చే అవకాశాలు చాలా తక్కువ. నేను రావు అనట్లేదు, ఛాన్సెస్ ఆర్ వెరీ స్లిమ్, తక్కువగా ఉన్నాయని చెప్తున్నాను. ఒకవేళ మీకు 950 ఎబో వచ్చి అయినా పెట్టుకుంటాను సార్, 900 వాళ్ళు కూడా నేను పెట్టుకుంటాను సార్ అంటే పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఆప్షన్స్ ఏదైనా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. కానీ మీకు సీట్ రావాలి అంటే కంపల్సరీగా గవర్నమెంట్ కాలేజెస్లో పెట్టుకోండి, అండ్ మెయిన్గా ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్లో పెట్టుకోవాలి. ఇది ముందుగా మీరు చేయాల్సిన మొట్టమొదటి విషయం. ఓన్లీ గవర్నమెంట్ టాప్ కాలేజెస్ పెట్టుకుంటే మీకు సీట్ రాదు. అండ్ ఇప్పుడు ఫైనల్ ఫేజ్ కాబట్టి ఇంకో ఫేజ్ కూడా లేదు కాబట్టి మనం డేంజర్ జోన్లో పడతాం. సీట్ రాకపోతే స్టూడెంట్స్ మనకి డిగ్రీ చేయలేము. అండ్ ఒకవేళ మీరు డిగ్రీ చేయాలన్నా మేనేజ్మెంట్ కోటా దగ్గరికి వెళ్ళాలి. 70-80,000 అయితే మినిమం ఛార్జ్ చేస్తారు. 20-30,000లో అయిపోయే మన డిగ్రీని మనము కాంప్లికేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఫేజ్లో మీరు చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. మ్యాక్సిమం ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటే అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మెయిన్గా ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ని సెలెక్ట్ చేయాలి. ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, ఏ విధంగా మనం కాలేజ్ వైజ్ చూస్ చేసుకోవాలనేది డీటెయిల్గా ఈ వీడియోలోనే చెప్తాను, మొత్తం వాచ్ చేయండి. సో ముందుగా మీరు సెలెక్షన్ ఆఫ్ కాలేజెస్ అండ్ గ్రూప్స్ చేసే ముందు మీ రీజియన్లో ఏ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ అనేది తెలుసుకోండి. ఆ విషయం తెలుసుకోవాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, దీనిలో స్టూడెంట్ సర్వీస్ ఉంది కదా, అందులో కాలేజ్ లొకేషన్లోకి వెళ్ళండి. సో ముందుగా మనము ఏ కాలేజ్ మనకి ఇంటికి దగ్గరగా ఏ కాలేజెస్ ఉన్నాయో చాలా మందికి తెలీదు. ఒక 3-4 కిలోమీటర్స్ రేడియస్లో చాలా మందికి తెలియదు కాబట్టి మీ ఇంటికి దగ్గరగా ఉన్న కాలేజెస్ ఏంటో ఫస్ట్ చూస్ చేసుకోండి. సో ఏ విధంగా చూస్ చేసుకోవాలి, ఇంతకుముందు చెప్పినట్టు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి, స్టూడెంట్ సర్వీస్లోకి వెళ్ళండి. ఇక్కడ కాలేజ్ లొకేషన్ పెట్టగానే ఈ విధమైన పేజ్ వస్తుంది. ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్లో చూస్తారు కదా, సో ఇక్కడ మీరు మీ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్టూడెంట్ అయితే హైదరాబాద్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెర్చ్ చేయగానే ఓన్లీ మీకు హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ మాత్రమే డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి. సో దీస్ ఆర్ ఆల్ డిగ్రీ కాలేజెస్ ఇన్ హైదరాబాద్. సో మీరు ఏ కాలేజ్ అయినా చూస్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఇందులో కాలేజ్ పేరుతో సహా అన్ని డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు చెప్తాను. సో ఇక్కడ డిస్ప్లే అయిన హైదరాబాద్ కాలేజెస్లో మీరు ఏదైనా కాలేజ్ ఒక లొకేషన్ మీద క్లిక్ చేస్తే ఆ కాలేజ్ పేరు, మండల్, డిస్ట్రిక్ట్, కాలేజ్లో ఏ కోర్సెస్ ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఒకసారి క్లిక్ హియర్ అని కొట్టగానే ఏవి కాలేజ్లో ఏ కోర్సెస్ ఉన్నాయో అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాయి క్లియర్గా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెగ్యులర్ కాదు, ఇవన్నీ సెల్ఫ్ ఫైనాన్స్డ్. సెల్ఫ్ ఫైనాన్స్ అని మనము వెబ్ ఆప్షన్స్లో ఇస్తేనే మనకి ఈ కాలేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏవి కాలేజ్లో బీఏకి 120 సీట్స్ ఉన్నాయి. ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏ కోర్సెస్ ఉన్నాయి అనేది ఈ కాలేజ్లో మీకు తెలుస్తుంది. హైదరాబాద్ లొకేషన్లో కొన్ని కాలేజెస్ రంగారెడ్డిలో ఉంటాయి కాబట్టి సెర్చ్ చేయండి. సో రంగారెడ్డిలో ఉన్న కాలేజెస్ అన్నీ ఇక్కడ వస్తాయి, ఎందుకంటే హైదరాబాద్ రంగారెడ్డి మెర్జ్ కాబట్టి. సో ఇక్కడ మీకు ఎల్బీ నగర్లో చూడండి, ఎల్బీ నగర్ సైడ్ సో ఇన్ని కాలేజ్, దిల్సుఖ్ నగర్లో ఇన్ని కాలేజెస్ ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే మీ డిస్ట్రిక్ట్లో ఏ కాలేజెస్ ఉన్నాయి, మీ ఇంటికి లొకేషన్కి దగ్గరగా ఉన్న కాలేజెస్ని ఫస్ట్ ఒక పేపర్లో రాసుకోండి, గ్రూప్లు కూడా రాసుకోండి. సో ఏ కోర్సెస్ అయితే చేయాలనుకుంటున్నారో కాలేజ్ అండ్ కోర్స్ పేర్లన్నీ ఒక పేజ్లో అయితే రాసుకోండి పేపర్లో. తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ హోమ్ పేజ్లో క్యాండిడేట్ లాగిన్ వెళ్ళి మనం ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి వెబ్ ఆప్షన్స్ అనే ట్యాబ్ క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్, ఇది మనము ఈ ట్యాబ్ని, ఈ లింక్ని ఓపెన్ చేస్తే మనకి ఈ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ వెబ్ ఆప్షన్స్, ఇక్కడ మనం కోర్స్ వైజ్గా కాలేజ్ వైజ్గా మనం సెలెక్ట్ చేయొచ్చు. నేను కాలేజ్ వైజ్ సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఇంతకుముందు కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి తెలంగాణలో అనేది మనం చూసాం కదా మ్యాప్లో. సో ఇక్కడ కాలేజ్ వైజ్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో యూనివర్సిటీ టైప్, సో మీరు హైదరాబాద్లో ఉంటే ఈ స్టూడెంట్ హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇంతకుముందు చెప్పినట్టు యూనివర్సిటీ కాలేజెస్ ఇవ్వండి, గవర్నమెంట్ ఆటోనోమస్ గవర్నమెంట్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి. ఒక 2-3 కాలేజెస్ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ ఇవ్వండి, ఎందుకంటే మ్యాక్సిమం తెలంగాణలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు సీట్ ఈజీగా వస్తుంది. సో ఫస్ట్ మీరు అనుకున్న కాలేజెస్లో ఇవ్వండి. సో లాస్ట్ ప్రిఫరెన్స్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. అండ్ మీరు కంపల్సరీ అంటున్నానంటే మీకు నచ్చితేనే ఆ కాలేజ్లో ఆప్షన్ ఇవ్వండి.
సో అయ్యో నేను ఈ కాలేజ్ అనవసరంగా ఇచ్చాను, నాకు ఇష్టం లేదు అనే భావనతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు కాలేజ్ సెలెక్ట్ చేయకండి. సో మీరు వెళ్ళాల్సిన కాలేజ్ ప్రైవేట్ అనేది అయితే కంపల్సరీ ఇవ్వండి, ఎందుకంటే ఫైనల్ ఫేజ్ కాబట్టి. మీడియం ఇంగ్లీష్ ఇవ్వండి. అండ్ ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు సెల్ఫ్ ఫైనాన్స్డ్ రీస్ట్రక్చర్ అనే ఆప్షన్ అయితే ఎంచుకోవాలి. తర్వాత ఇక్కడ కోర్సెస్ అది ఉంటుంది. సో ఇక్కడ మీకు ఈ స్టూడెంట్ ధ్రువ్ అనే కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా అంటున్నాడు. ఇక్కడ సంతోష్ నగర్ అతని ఇంటికి దగ్గరగా ఉంటుంది. సో ఒక్కసారి మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఈ కాలేజ్లో ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి, ఈ స్టూడెంట్ బీఎస్సీ ఎంపీసీ తీసుకున్నాడు కాబట్టి బీఎస్సీ దాంట్లో వెళ్ళాలనుకుంటున్నాడు. సో ఇది తీసుకోగానే ఇక్కడ మనకి ఆప్షన్ ఏబిసిడి అని ఉంటుంది. ఎందుకంటే సిబిసిఎస్లో ఏ కోర్సెస్ ఉంటాయి అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. 4లో ఏదైనా 3 చూస్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అలాగే ఇక్కడ స్టాటిస్టిక్స్. ఇక 4th ఆప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 4th ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ మనం సబ్మిట్ చేస్తే ఇక్కడ రాదు. చూద్దాం, ఇక్కడ క్యాప్చా అని ఇస్తున్నాను, F7E. సో ఇక్కడ మేము 4 ఆప్షన్స్ తీసుకుంటే ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఓన్లీ 3 ఆప్షన్స్ అని ఉంటుంది. అంటే ఇక్కడ సిబిసిఎస్లో మనకి 4 ఆప్షన్స్ ఉండవు, ఏదైనా 3 తీసుకోవాలి. సో ఇక్కడ మీరు 3 సెలెక్ట్ చేసుకుంటే మ్యాథ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టాటిస్టిక్స్. సో సబ్మిట్ చేయండి. ఇక్కడ అడుగుతుంది ఆర్ యూ షూర్ యూ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ వాంట్ టు సబ్మిట్ వెబ్ ఆప్షన్స్. ఓకే అని కొట్టడం జరిగింది. సో ఓకే అని కొట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ కాలేజ్ అయితే ధ్రువ్ డిగ్రీ కాలేజ్ అయితే యాడ్ అయితే అవ్వడం జరిగింది. ఇంతకుముందు ఈ స్టూడెంట్ ఏవి కాలేజ్, గవర్నమెంట్ సిటీ కాలేజ్, న్యూ పేజ్ డిగ్రీ కాలేజ్, ధ్రువ్ డిగ్రీ కాలేజ్, ఈ విధంగా 4 కాలేజెస్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఏవి కాలేజ్ ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకోవడం జరిగింది, 30,000 ఫీజ్. అదే సిటీ కాలేజ్లో 15,305 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ మ్యాథ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ చూస్ చేసుకోవడం జరిగింది. ప్రైవేట్ అనేటిలో మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్. ఇది ఏ కాలేజ్ అంటే న్యూ పేజ్ డిగ్రీ కాలేజ్. సో ఇక్కడ ఇతను ఈ కోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ అనేటిలో ధ్రువ్ కాలేజ్లో మ్యాథ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తీసుకోవడం. సో ఇంకొక ఆప్షన్ చూద్దాం, ఉస్మానియా యూనివర్సిటీ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్, ఇంగ్లీష్ మీడియం, సెల్ఫ్ ఫైనాన్స్డ్, డివిఎం కాలేజ్. సో ఇతనికి ఇంటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ కాలేజ్ అయితే ఎల్బీ నగర్లో ఉంది. ఇక్కడ బిఎస్సిఎస్. సో బిఎస్సిఎస్ అనే కొట్టగానే మనకి 4 ఆప్షన్స్లో ఏదైనా 3 చూస్ చేసుకోవాలి. సో మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్. ఇక్కడ కెమిస్ట్రీ లేదు, సో ఈ ఆప్షన్స్ అయితే పెడుతున్నాను. ఇక్కడ 5 ఆప్షన్స్ అయితే వచ్చేసాయి. మళ్ళీ చెప్తున్నాను, మీకు సీట్ రావాలి అంటే ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్లో ఇవ్వండి. ఒకవేళ మీరు కావాలంటే రైల్వే డిపార్ట్మెంట్ కాలేజెస్లో ఇవ్వండి. సో ఈ విధమైన కాలేజెస్, అలాగే మీ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి.
సో మీకు ఎక్కువ కాలేజెస్‌లో రావాలి అంటే మీకు గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ కాలేజెస్‌లో కూడా ఇవ్వండి. గవర్నమెంట్ ఎయిడెడే కాదు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కాలేజెస్‌లో కూడా ఇస్తేనే మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. ఎందుకంటే మనకి ఫర్దర్‌గా కౌన్సెలింగ్ లేదు కాబట్టి మీరు గవర్నమెంట్ కాలేజెస్ ఇవ్వండి, రైల్వే కాలేజెస్ ఇవ్వండి, అన్ని కాలేజెస్ ఇవ్వండి. కానీ మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కాలేజెస్ కూడా ఇవ్వండి. ఏ విధంగా మీకు ఇంటికి దగ్గరగా ఉన్న కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను కదా! సో మీరు ఏ స్టేట్ అయినా సరే, మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే తెలంగాణలో, ఆ డిస్ట్రిక్ట్‌లో కాలేజెస్ అయితే ఈ విధంగా జూమ్ చేసుకొని మీకు ఇంటికి దగ్గరగా కాలేజెస్ ఏవి ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోండి. అదొక విషయం. సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా మీరు ప్రైవేట్ అనేది కాలేజెస్ అయితే చూస్ చేసుకోండి, రిస్క్ తీసుకోకండి, ఫైనల్ ఫేజ్ కాబట్టి. సో ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్డే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో కాలేజ్ ఇంతకుముందు చెప్పినట్టు మీ కాలేజ్ ఫస్ట్ లెటర్ కొట్టగానే ఆ కాలేజీలో కోర్సెస్ వస్తాయి. సో ఈ విధంగా మీరు క్యాప్చా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీ కాలేజెస్ అయితే సేవ్ అవుతాయి.